నా గబ్బర్ సింగ్ సినిమాలోని కొన్ని సీన్లను చూసే తెరీ సినిమాను తీశారు. నా సినిమా రీమేక్ కానే కాదు, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను రాసుకున్న కొత్త కథ ఇది. ఇది రీమేక్ సినిమా అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవి హరీష్ శంకర్ గారు ఈ మధ్య పదే పదే చెబుతూ వస్తున్న మాటలు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నిజంగానే రీమేక్ కదా? ఆయన సొంతంగా రాసుకున్న కథతోనే ఈ సినిమాను తీశారా? అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథ ఏంటి? అసలు ఈ సినిమా ఎలా ఉంది? పోటీగా ధురంధర్ 2 సినిమా ఉంది కదా, దాన్ని ఢీ కొట్టే సత్తా, స్టామినా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఉన్నాయా లేవా? ధురంధర్ 2 సినిమాకు గట్టి పోటీనిచ్చే సత్తా పవన్ సినిమాకు ఉందా లేదా అన్న వివరాలను ఈ రివ్యూలో చెప్పుకుందాం. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తెరీ సినిమాకు రీమేక్ కానే కాదు. విజయ్ పోలీసుడు సినిమాకు పవన్ కళ్యాణ్ గారి సినిమాకు అసలు సంబంధమే లేదు. స్టోరీ లైన్ అలా కనిపిస్తుందిలే కానీ స్టార్టింగ్ పాయింట్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు కథ మాత్రం పూర్తిగా డిఫరెంట్. తెరీ సినిమాలో పాలిటిక్స్ తక్కువ, పవన్ సినిమాలో పాలిటిక్స్ ఎక్కువ. అంతేకాదు తెరీ సినిమాలో పాప సెంటిమెంట్ బాగుంటుంది. తండ్రి కూతుళ్ళ మధ్య వచ్చే సీన్లు కూడా చాలా చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా పాప చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. కానీ మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మాత్రం హీరోకు అసలు పెళ్ళే కాదు. తెరీ సినిమాలో పోలీస్ ఆపరేషన్ సీన్లు ఎక్కువగా ఉంటాయి, కేసుల వ్యవహారం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మాత్రం కేసుల వ్యవహారం పెద్దగా ఉండదు, పొలిటికల్ ఆపరేషన్లే ఎక్కువగా ఉంటాయి. కాకపోతే ఒకే ఒక్క సీన్ మాత్రం తెరీ సినిమాలోనూ ఈ సినిమాలోనూ కామన్గా కనిపిస్తుంది. ఓ అమ్మాయిపై జరిగిన అత్యాచారం ఘటన వల్లే కదా తెరీ సినిమాలో మంత్రి గారికి హీరోకు మధ్య గొడవ వస్తుంది, మంత్రి కొడుకును కూడా హీరో చంపేయాల్సి వస్తుంది. సేమ్ టు సేమ్ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ కూడా అదే సీన్ మక్కీగా ఉంటుంది. కాకపోతే ఆ సీన్లను ట్రీట్ చేసిన విధానం మాత్రం పూర్తి డిఫరెంట్. ఆ ఒక్క పాయింట్ తప్ప, ఈ ఒక్క సీన్ విషయంలో తప్ప తెరీ సినిమాకు ఎక్కడ పోలిక కనిపించదు. సో ఫైనల్గా చెప్పాలంటే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తెరీ సినిమాకు రీమేక్ కానే కాదని తేల్చి చెప్పవచ్చు. కాకపోతే ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రతి సీన్ కూడా ఏదో ఒక సినిమాలో చూసామే అన్నట్టుగా ఉంటుంటాయి. ఈ సినిమా స్టార్టింగ్ సీనే అల్లు అర్జున్ హీరోగా నడిచిన డీజే సినిమాలోని హీరో చిన్నప్పటి క్యారెక్టర్ను గుర్తుకు తెస్తుంది. డీజే సినిమాలో హీరో చిన్నప్పటి నుంచే దుష్ట సెక్షన్ను మొదలు పెడతాడు కదా, తప్పు చేస్తే ఎంతటి వాడినైనా ఎదురుస్తాడు కదా. సేమ్ టు సేమ్ ఉస్తాద్ భగత్ సింగ్లోనూ అచ్చం అలాంటి సీనే ఉంటుంది. కాకపోతే ఈ సినిమాలో మాత్రం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో ఆ సీన్లను రాసుకున్నారు. హీరో చిన్నప్పటి క్యారెక్టర్ చేసే ఫైట్ సీన్లను కొన్ని షార్ట్స్ చూస్తే మన్యంపులి సినిమా కూడా గుర్తుకొస్తుంది. ఇక ఆ తర్వాత రాశి ఖన్నాతో హీరో ట్రాక్ కూడా పరమ రొటీన్గానే సాగుతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అందరూ ఊహించేది. సెకండ్ హాఫ్లో హీరోల మధ్య లవ్ ట్రాక్ కాస్త కొత్తగా సెట్ చేశారు. పవన్ కళ్యాణ్ శ్రీలీల మధ్య వచ్చే ఓ వింటేజ్ పాట, ఆ టైంలో వచ్చే సీన్లు కాస్త రీఫ్రెషింగ్గా అనిపించాయి. ఇక ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ ముందు ఓ విలన్ క్యారెక్టర్ విషయంలో ఊహించిన షాక్ ఇచ్చానని దర్శకుడు హరీష్ శంకర్ అనుకున్నాడులే కానీ ఆ విలన్ క్యారెక్టర్ తీరును చూసిన మరుక్షణమే ఏదో తేడా కొడుతున్నాడని నేనైతే ముందే ఉంచాను. మిమ్మల్ని నేను ఇంతవరకు కలవలేదు, డైరెక్ట్గా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అంటూ తన బాస్తో ఆ విలన్ క్యారెక్టర్ చెప్తున్నప్పుడే ఎక్కడో తేడా కొడుతుంది సీనా అనిపించింది. కట్ చేస్తే క్లైమాక్స్లో అదే ఊహించిన ట్విస్ట్ వచ్చి పడుతుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి దర్శకుడు చాలా చాలా గొప్పగా చెప్పాడు కదా. తెలుగు సినీ తెరపై ఇలాంటి క్లైమాక్స్ అస్సలు రాలేదని కూడా చెప్పాడు కదా. తెలుగు సినిమాల్లో హీరో కొడితే విలన్ చనిపోవడం అనేది ఇంతవరకు వచ్చిన క్లైమాక్స్లు, నేను దాన్ని బ్రేక్ చేశాను, ఈ సినిమాలో సరికొత్త క్లైమాక్స్ని చూస్తారు అంటూ హరీష్ శంకర్ గారు గొప్పగా చెప్పుకొచ్చారు కదా. హరీష్ శంకర్ గారికి తెలుగు సినిమాలు చూడటం అలవాటు లేదేమో, అలాంటి క్లైమాక్స్తో బోలెడని సినిమాలు వచ్చాయి. అతడు సినిమాను హరీష్ శంకర్ గారు చూడలేదేమో. ప్రకాష్ రాజ్కు కోట శ్రీనివాసరావు గారికి మధ్య వచ్చే క్లైమాక్స్ సీన్ గురించి హరీష్ శంకర్ గారికి తెలియదు అనుకుంటా. అందుకే నేనే మొట్టమొదటిగా ప్రయోగం చేస్తున్నానన్న భ్రమలోనే హరీష్ శంకర్ గారు ఉండిపోయారు. నిజానికి తెరీ సినిమాను రీమేక్ చేద్దామని మొదటగా ఈ సినిమాను స్టార్ట్ చేశారు. కానీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని కథను మార్చే పనిని హరీష్ శంకర్ గారు టేకప్ చేశారు. గతంలో దబంగ్ సినిమాకు మార్పులు చేర్పులు చేసినట్టే ఈ సినిమాకు కూడా అదిరిపోయే రేంజ్లో మార్పులు చేర్పులు చేశానని హరీష్ శంకర్ గారు ఎప్పటికీ ఫీల్ అవుతున్నారులే కానీ ఆనాడు గబ్బర్ సింగ్ సినిమాకు ఏ రకమైన మార్పులను చేశారో అదే రకమైన మార్పులను ఈ సినిమాకు కూడా చేశారు. కానీ 14 ఏళ్ల క్రితం నాడు ఆడియన్స్ మైండ్ సెట్కు ఇప్పటి సినీ ప్రియుల మైండ్ సెట్కు చాలా తేడా వచ్చిందన్న విషయాన్ని మాత్రం ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఫస్ట్ హాఫ్లో హీరోయిన్కు ఓ బ్రేకప్ అవుతుందట, ఆ బ్రేకప్ బాధ నుంచి తేరుకునేందుకు ఫారెస్ట్ టూర్ వస్తుందట, అది కూడా ఓ మెంటల్ డాక్టర్తో సహా. ఈ క్రమంలో వచ్చే సీన్లు, పిచ్చి ప్రయత్నాలు, ట్రీట్మెంట్లు అన్నీ విసుగు తెప్పిస్తూనే ఉంటాయి. అసలు మీ ఇద్దరికి ఎందుకు బ్రేకప్ అయిందని హీరో నేరుగా అడిగితే హీరోయిన్ చెప్పిన సిల్లీ సమాధానం విన్న తర్వాత ఆడియన్స్ ఫీజులు అవుట్ అవడం ఖాయం.
సాధారణంగా సినిమాల్లో విలన్ ట్రాక్ ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరోయిజం అంత బాగా పండుతుందని అంటుంటారు కదా. ఈ సినిమాలో తమిళ యాక్టర్ పార్థిబన్ గారిని విలన్గా సెట్ చేసుకున్నారు. ఆయనకు తోడుగా 3 రకాల సెటప్లు పెట్టుకున్నారు. విలన్కు ప్రధాన బలంగా ఉండేటట్టుగా సెటప్లు బాగానే ఉన్నాయిలే, కానీ బలమైన సన్నివేశాలు లేకపోవటం వల్ల వాళ్ళ విలనిజం అన్నది సినిమాలో సరిగా పండలేదు. ముస్లింల అడ్డాలోకి వెళ్ళి మరీ చార్మినార్ సెంటర్లో వేలాది మంది ముస్లింల మధ్యలోకి వెళ్ళి మరీ ఓ టెర్రరిస్ట్ను అరెస్ట్ చేయటం అన్నది ఎన్నో దశాబ్దాల క్రితమే మన తెలుగు సినిమాల్లో వచ్చింది. సేమ్ సీన్ ఈ సినిమాలోనూ రిపీటెడ్గా కనిపిస్తుంది. క్లైమాక్స్లో స్వయంగా విలనే వచ్చి మరీ తమ ప్లాన్ ఏంటన్నది హీరోకు పోసగుచ్చినట్టు చెప్పడం అనేది మరింత సిల్లీగా ఉంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్ కానివ్వండి, క్లైమాక్స్ ఎపిసోడ్లు కానివ్వండి, ఈ సినిమాలో వచ్చి ఇతర ఫైట్ సీక్వెన్స్లు కానివ్వండి చూడటానికి బాగానే ఉన్నట్టుగా ఉంటాయిలే, కానీ ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ఆయా యాక్షన్ సీక్వెన్స్లు ఆడియన్స్లో ఇంపాక్ట్ను క్రియేట్ చేయలేకపోయాయి. ఇక పాటల సంగతి సరే సరే, సెకండ్ హాఫ్లో వచ్చి ఓ పాత పాట తప్పితే సినిమాలో ఏ ఒక్క పాట కూడా ప్రేక్షకులను అలరించలేదు. ఇక కామెడీ సంగతి సరే సరే, కామెడీ కోసమంటూ ఫస్ట్ హాఫ్లో కొన్ని రీమిక్స్ పాటలకు పవన్ డ్యాన్స్లు వేసినట్టుగా ఓ ఫన్నీ స్క్రిప్ట్ను చేయించారు. ఆ ట్రాక్కు పిచ్చ పిచ్చగా ఆడియన్స్ నవ్వుకుంటారని హరీష్ శంకర్ గారు ఎందుకు అనుకున్నారో ఏమో. పవన్ ఫ్యాన్స్ కూడా ఆ ట్రాక్ను ఎంజాయ్ చేయలేకపోయారన్నది వాస్తవం. బీజిఎం పర్లేదు, మరి వరస్ట్ అని మాత్రం చెప్పలేములే, కానీ తమన్ గారు ఈ సినిమాలోని సీన్లకు తగ్గట్టుగా బాగానే కొట్టారు. కాకపోతే సీన్లలో బలం లేకపోవడం వల్ల ఎంతగా బీజిఎం అదరగొట్టినా అదంతా వృధా ప్రయాసగానే మిగిలిపోయింది. ఇక తమిళ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గారికి ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. ఆయన కోసమే ఈ సినిమా కథ నడుస్తుంది, ఆయన చుట్టూనే ఈ సినిమా కథ రన్ అవుతుంది. కాకపోతే రియాలిటీలో మాత్రం అంత వేగంగా పాలిటిక్స్లో ఓ వ్యక్తికి ఎదుగుదల ఉండదు అన్నది వాస్తవం. ఇక ఈ సినిమాలో జరిగిన ఓ బ్లెండర్ మిస్టేక్ గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఓ సాడ్ సిచ్యుయేషన్ చూసిన వెంటనే మరుక్షణమే హ్యాపీ సిచ్యుయేషన్ను సాధారణంగా సినిమాల్లో చూపించరు. ఆ 2 రకాల సీన్లకు మధ్య కాస్త గ్యాప్ని తీసుకుంటారు. ఓ విషాద ఘట్టాన్ని చూసిన సినీ ఆడియన్స్ దాని నుంచి వెంటనే తేరుకులేరు. ఈ సినిమాలో ఓ గ్యాంగ్ రేప్ సీన్ ఉంటుంది. ఈ సీన్కు సంబంధించి దాదాపుగా ఓ పావుగంట సేపు కథ నడుస్తుంది. ఆ తర్వాత మరుక్షణమే హీరో హీరోయిన్ల పెళ్లికి సంబంధించిన సీన్ వస్తుంది. వినడానికే కాదు, చూడటానికి కూడా నాకు ఆ సీన్ సరిగా అనిపించలేదు. కాస్త వేరే కథ నడిచిన తర్వాత ఈ పెళ్లి సీన్ వచ్చి ఉంటే బాగుండేదనిపించింది. ఈ సినిమాలో ఉన్న మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే శ్రీలీల ఎపిసోడ్. పవన్ కళ్యాణ్ శ్రీలీల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారి పాత పాటను ఒకదాన్ని వాళ్ళిద్దరి మధ్య పెట్టి కొన్ని ఫన్నీ సీన్లను రాసుకొని కొత్త తరహా ట్రీట్మెంట్ను ఇవ్వడానికి హరీష్ శంకర్ ప్రయత్నించాడు. గతంలో ఎన్నో సినిమాల్లో ఆ తరహా సీన్లు వచ్చినప్పటికీ ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లు మాత్రం ఆడియన్స్కు కాస్త మనసు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. ఇక పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం ఆయన ప్రాణం పెట్టారు, తెగ కష్టపడ్డారంటూ అందరిలా సోది చెప్పను. నిజానికి ఆయన అసలు ఏమాత్రం కష్టపడకుండానే ఈ సినిమాలో నడిచారు. అవలేలుగా తన మార్కు ఈజినెస్తో ఈ సినిమాలో కనిపించారు. మెజార్టీ సన్నివేశాల్లో ఆయనలోని పాత పవన్ కళ్యాణ్ గారు మనకు కనిపిస్తారు. తన మీద తానే సెటైర్లు వేసుకుని నవ్వించడానికి కూడా ప్రయత్నించారు కూడా. ఫస్ట్ హాఫ్లో డ్యాన్స్ స్టెప్పుల కోసం ప్రాక్టీస్ అంటూ కాసేపు కామెడీని పండించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే ఓ పాటలో డ్యాన్స్ కోసం బాగానే కష్టపడ్డారు. యాక్షన్ సీక్వెన్స్ల్లోనో ఫైట్ సీక్వెన్స్ల్లోనో పెద్దగా కష్టపడాల్సిన అవసరం పడలేదు. చేతిలో ఉన్న గనునో పక్కనే ఉన్న సుత్తునో విలన్ చేతిలో ఉన్న కత్తినో తీసుకొని ఎలా పడితే అలా వాడిస్తూనే హీరోయిజన్ని ఫైట్ సీక్వెన్స్ల్లో పండించారు. మొత్తమే చెప్పుకోవాలంటే మరో గబ్బర్ సింగ్ సినిమా అవుతుందని హరీష్ శంకర్ గారు చెప్పుకున్నారులే, కానీ ఆ రేంజ్ సినిమా అయితే ఇది కాదు. పవన్ ఫ్యాన్స్ను కూడా ఈ సినిమా మెప్పించలేదన్నది వాస్తవం. హరిహర వీరమల్లు సినిమా కంటే కాస్త పర్లేదని మాత్రం చెప్పుకోవచ్చు. ఈ సినిమా కంటే ఓజీ సినిమాయే 10 రెట్లు బెటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్పుకోవాలంటే మాత్రం ఓ బిలో యావరేజ్ సినిమాగానే ఈ సినిమా మిగిలిపోతుంది. ఆల్రెడీ ధురంధర్ 2 సినిమాకు బ్లాక్ బాస్టర్ హిట్ డాకు వచ్చేసింది. ఆ సినిమాను ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఓ బెస్ట్ సినిమాగా సినీ ప్రియులంతా అభివర్ణిస్తున్నారు. ఒక్కటంటే ఒక్క నెగిటివ్ పోస్ట్ కూడా ఆ సినిమాకు సంబంధించినవి నెట్టింట కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో ఆ సినిమాకు పోటీగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ధురంధర్ 2 సినిమాకు పోటీగా నిలబడగలదా అంటే మాత్రం కష్టమే అని చెప్పాల్సి ఉంటుంది. ఈ ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా ఎలాగోలా నెట్టుకొస్తుందిలే, కానీ వర్కింగ్ డేస్లో మాత్రం కష్టమే. నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందా లేదా అన్నది మాత్రం చూడాల్సి ఉంది. ఇదండి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.